రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు ఇచ్చిన తీర్పుతో పేద మధ్యతరగతి కుటుంబాలతో పాటు అనేక మంది మరి రియల్ ఎస్టేట్ వ్యాపారులు కానివ్వండి, చాలా మంది అందరూ కూడా మరి హైకోర్టు తీర్పుని స్వాగతిస్తా ఉన్నారు, సంతోషం వ్యక్తం చేసుకుంటా ఉన్నారు. చాలా చోట మరి టపాసులు కాల్చి పండగ చేసుకున్నటువంటి వాతావరణం నిన్న స్పష్టంగా కనపడ్డది. నిన్న హైకోర్టు చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తూ మరి హైడ్రా కమిషనర్ రంగనాథ్ని ఇమీడియట్ గా తొలగించాలని చెప్పేసి చీఫ్ సెక్రటరీ, తెలంగాణ రాష్ట్ర చీఫ్ సెక్రటరీకి ఆదేశాలు జారీ చేయడం ఒక తీర్పు ఈ రేవంత్ రెడ్డి సర్కార్కు చెంపపెట్టు లాంటి ఒక సమాధానం అని చెప్పి సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఈ యొక్క హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఒక తొలగించాలని హైకోర్టు యొక్క ఆదేశం, ఒక తీర్పు, ఇది ఖచ్చితంగా పేద ప్రజల విజయం. ఇది అధర్మం పైన ధర్మం సాధించిన విజయంగా బీఆర్ఎస్ పార్టీ మరి తెలియజేస్తా ఉంది. మరి యొక్క హైకోర్టు తీర్పు బీఆర్ఎస్ పార్టీ పేదల పక్షాన మరి సాగించిన పోరాటానికి వచ్చిన ప్రతిఫలంగా మేము భావిస్తా ఉన్నాం. మరి రేవంత్ రెడ్డి హిట్లర్ పోకడాలకు హైకోర్టు బ్రేకులు వేసిందని చెప్పి స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. మరి ఈ భారతదేశంలో ఏ నాయకుడన్నా హిట్లర్ని ఆదర్శంగా తీసుకున్నాడంటే ఇది రేవంత్ రెడ్డి తప్ప ఇంకే నాయకుడు కూడా హిట్లర్ని ఆదర్శంగా తీసుకొని ఒక సంస్థ, హైడ్రా లాంటి సంస్థను ఏర్పాటు చేసి ప్రజలను ఏ రకంగా పీడించిందో, ప్రజలను ఏ రకంగా ఇబ్బంది పెట్టిందో, ప్రజల పైన ఏ రకంగా అరాజకాలు సృష్టించిందో గడిచిన 2.5 సంవత్సరాలుగా మనం చూస్తూ వస్తా ఉన్నాం. మరి ఏ వ్యవస్థ అయినా సరే మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగాన్ని మనం పాటిస్తూ ముందు పోయినాం తప్ప మరి వేరే కొత్త రాజ్యాంగం ఇక్కడ చూడలేదు. కానీ తెలంగాణ రాష్ట్రంలో మరి హైడ్రా కమిషనర్ గారు చెప్తా ఉన్నాడు, రాజ్యాంగం ప్రకారం అంటే మేము రేవంత్ రెడ్డి రచించినటువంటి రాజ్యాంగం ప్రకారం మేము నడుచుకున్నాము అని చెప్పడం సిగ్గుచేటు. మరి ఇవన్నీ కూడా ఈ శాఖ, మున్సిపల్ శాఖ కూడా మొత్తం కూడా రేవంత్ రెడ్డి గారి శాఖగానే ఉన్నది అది కూడా. కాబట్టి మొన్న జరిగినటువంటి తీవ్రమైనటువంటి ఒక ఉధృతమైనటువంటి ఉద్యమంలో ఢిల్లీ కేంద్రీకృతంగా ఏదైతే మరి విద్యార్థులందరూ కూడా కలిసి కేంద్రంలో ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని చెప్పేసి కోరిన దాని యొక్క ఉద్యమ ఫలితంగానే మెట్టు దిగొచ్చి ఏ రకంగా అయితే ధర్మేంద్ర ప్రసాద్ మరి విద్యాశాఖకి, కేంద్ర విద్యాశాఖ మంత్రికి రాజీనామా చేశాడో ఇక్కడ కూడా మరి ఒక హైకోర్టు తీర్పుతో మరి మున్సిపల్ శాఖ బాధ్యతలు చేపడుతున్న రేవంత్ రెడ్డి కూడా ఖచ్చితంగా తన శాఖకి రాజీనామా చేయాల్సిన అవసరం ఉన్నది. మరి ఈరోజు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. హైడ్రా అనేది ఎంతో ప్రతిష్టాత్మకంగా మేము చేస్తా ఉన్నామని చెప్పిన ప్రభుత్వం ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది, రాష్ట్ర ప్రజలకి చెప్పాల్సిన అవసరం ఉంది. వాళ్ళకి ఒక జవాబు చెప్పాలి, తక్షణం బయటకు వచ్చి క్షమాపణలు చెప్పాలి ప్రజలకి. మీరు చేసిన దాష్టికాలు అన్ని కాదు, ఇన్ని కాదు, మీరు చేసిన అరాచకాలు అన్ని కాదు, ఇన్ని కాదు, మీరు చేసిన దౌర్జన్యాలు అన్ని కాదు, ఇన్ని కాదు, ఈ హైడ్రాని అడ్డు పెట్టుకుని ఏ రకంగా అక్రమ దందాలకు మీరు పాల్పడ్డారో అన్ని కాదు, ఇన్ని కాదు, ఇవన్నీ కూడా హైకోర్టులో అన్ని కూడా మీకు స్పష్టంగా అంటే స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇస్తూ చేసిన తప్పులను కూడా తెలియజేస్తూ మరి వారిని తప్పించడం అంటే ఈరోజు ప్రభుత్వానికి గట్టి చెంపపెట్టలాంటి తీర్పు. మీరు చేసే తప్పులన్నీ కూడా తెలుసుకోవాల్సినటువంటి సమయం వచ్చిందని చెప్పి సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. కాబట్టి ఈ యొక్క హైడ్రాను అడ్డుపెట్టుకుని ఏ రకమైనటువంటి అరాచకాలు చేసినారు. నచ్చిన వాళ్ళకేమో నజరానా, నచ్చిన వాళ్ళకేమో జరిమానా అన్నట్టు ఈ హైడ్రా ద్వారా మరి ముందుకు సాగినటువంటి సందర్భం చూశాం. మరి ఈరోజు స్పష్టంగా మేము ఎంతో మేలు చేసాం హైడ్రాతో లాభమైందని చెప్పేసి ప్రచార ఆర్భటాలకు పోయినారు. అంతేందుకు ఈ హైడ్రా సంబంధించినటువంటి కమిషనరు సపరేట్ ఛానళ్లను పెట్టుకుని, సపరేట్ మీడియా మాధ్యమం పెట్టుకుని ప్రచారాలు చేసుకున్నాడు. దీని ఇంత లాభమైంది. ఈ హైడ్రా ద్వారా ఈ లాభం ఏంటంటే కేవలం ఒక ఘోరంత లాభం అయితే కొండంత నష్టం జరిగింది ప్రజలకి, తెలంగాణ రాష్ట్రానికి సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. కాబట్టి ఈ యొక్క హైకోర్టు తీర్పుతోనైనా మరి బుద్ధి తెచ్చుకొని, బుద్ధి మారి ముఖ్యమంత్రి గారు, మరి ఈ శాఖ నిర్వహిస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు మరి దాన్ని తప్పులు సరిదిద్దుకునే అవసరం ఉన్నది. ఇంత స్పష్టమైన ఆదేశాలు హైకోర్టు జారీ చేసినా ఇంకా కూడా మరి హైకోర్టు తీర్పుని కూడా తప్పుపడుతూ తన యొక్క పనులను సమర్థించుకునే ప్రయత్నము మరి హైడ్రా కమిషనర్ రంగనాథ్ చూస్తా ఉంటే మరి న్యాయస్థానాలను కూడా గౌరవించకుండా, న్యాయస్థానాల తీర్పులను కూడా మరి పాటించకుండా
సొంత ప్రయోజనాలకి, సొంత నాలెడ్జ్, సొంత రాజ్యాంగాన్ని గురించి మాట్లాడుతున్నట్టు కనపడుతోంది ఈ యొక్క అధికారి. ఈరోజు ముఖ్యమంత్రిగా స్పష్టంగా చెప్పాలా, ఈరోజు నీకు అధికారి ముఖ్యమా, ఒక వ్యవస్థ ముఖ్యమా? ఈరోజు నీకు న్యాయస్థానాలంటే గౌరవం ఉన్నదా, లేకపోతే ఒక అధికారి నీకు జేబులో ఉన్నట్టు అధికారి నీకు కావాలా? తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైంది ముఖ్యమంత్రి గారు అని చెప్పి సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాం. మరి ఈరోజు మా అధినేత కేసీఆర్ గారు ఆల్రెడీ చెప్పినారు, మేము అధికారంలోకి రాగానే ఈ హైడ్రాని తీసి బంగాళాఖాతంలో వేస్తామని చెప్పి స్పష్టంగా మేము ప్రజలకు హామీ ఇచ్చాం. కానీ హైకోర్టు ఇప్పటికే అధికారి చేస్తున్నటువంటి తప్పులు, ఈ యొక్క హైడ్రా ద్వారా ఎంచుకున్నటువంటి తప్పుడు విధానాలని మరి అన్నింటినీ కూడా ఎండగడుతూ తక్షణమేనని తప్పించాలని చెప్పి ఇచ్చిన తీర్పు ఏదైతే ఉన్నదో, మేము ఏదైతే మేము భావిస్తున్నామో, ముందు నుంచి మేము చెప్తా ఉన్నామో, ముందు నుంచి ప్రజలు కానివ్వండి అందరూ రోడ్లపైనకి వచ్చి తమ బాధలు మరి చెప్పుకుంటా ఉంటే వినని పరిస్థితిలో మూర్ఖంగా పోయినటువంటి ప్రభుత్వంకి ఈరోజు హైకోర్టు తీర్పు ద్వారా సమానం దక్కిందని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. కాబట్టి ఒక హైడ్రాని తరుము కొడతామని చెప్పి అన్నాం, కానీ ఈరోజు ఆల్రెడీ హైకోర్టే కమిషనర్ తప్పించిందంటే మరి తప్పకుండా ఈ యొక్క హైడ్రా ఎంచుకునే విధానమే తప్పు. ఒక విధి విధానం అంటూ లేకుండా, ప్రాపర్ ఒక గైడ్ లైన్స్ లేకుండా, ఒక పాలసీ లేకుండా ఇష్టానుసారం చేసుకుంటూ పోయినది. ఈరోజు ఒక సింపుల్ ఉదాహరణ చెప్పాలంటే, ఎఫ్టీఎల్లో గానీ బఫర్లో గానీ ఏదున్నా సరే మేము నోటీస్ చేయకుండా కూలగొట్టేస్తాం, ఎవరైనా సరే ఎంత పెద్దవాడైనా సరే అని చెప్పినటువంటి ఈ యొక్క హైడ్రా, ఈ యొక్క ప్రభుత్వం పేదింటి వాడు గుడిసెలో ఉంటే లాక్కొని వాని ఇంట్లో పిల్లల పుస్తకాలు చూడకుండా, వంటలు చూడకుండా అన్ని కూడా రోడ్డు పైన వేసి ఇల్లు కూలబట్టినటువంటి ఈ హైడ్రా ఇదే ముఖ్యమంత్రి గారి సోదరుడు రేవంత్ రెడ్డి గారి సోదరుడు తిరుపతి రెడ్డి గారికి మాత్రం నోటీస్ ఇచ్చి తప్పించుకున్నటువంటి ప్రయత్నం చేసింది అనేది మాట వాస్తవం కాదా? ఇది గ్రహించాలి. మొదటి నుంచి కూడా వివాదంగానే ఉన్నది ఒక హైడ్రా తీరని చెప్పేసి స్పష్టంగా మనకు అర్థమవుతా ఉన్నది. కాబట్టి ఎన్నో దుర్మార్గాలు, ఎన్నో అరాచకాలు, ఎన్నో విధ్వంసాలు ఈ హైడ్రాను అడ్డు పెట్టుకుని దోపిడీ ఇంత అంతా కాదు. ఈ హైడ్రా యొక్క అరాచకాలతో, ముఖ్యమంత్రి గారి యొక్క వ్యవహార శైలితో తెలంగాణ హైదరాబాద్ నగరంతో పాటు రాష్ట్రం అంతా కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం అంతా కూడా కుదేలైపోయినది. ఈరోజు ఏ బిల్డర్ని పట్టుకుని అడిగినా, ఏ రియల్ ఎస్టేట్ వ్యాపారిని అడిగినా, ఏ ఇతర వ్యాపారస్తులు అడిగినా ఈరోజు చెప్తా ఉన్నారు, ఏ చిన్న అనుమతి కావాలన్నా లంచాలు లేని ఒక అనుమతి లేదు. ఈరోజు ఇదే హైడ్రాని పంపించి బెదిరించి భయభ్రాంతులకు గురి చేసి ఈరోజు ఏ అపార్ట్మెంట్ పర్మిషన్ పోయినా స్క్వేర్ ఫీట్ కి 100 రూపాయలు తక్కువ లేదే పర్మిషన్ ఇవ్వట్లేదు. ఏ ఒక్క భూమి గురించి పర్మిషన్ పోయినా దాంట్లో మాకు 30% షేర్ ఇస్తేనే తప్ప మీకు పర్మిషన్ ఇవ్వమని చెప్పేటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఏర్పడ్డది. లేకపోతే హైడ్రాని అడ్డు పెట్టుకుని కూడా వాళ్ళని భయభ్రాంతులు చేయడం, ఈరోజు వారిని బ్లాక్మెయిల్ చేయడం ముఖ్యమంత్రి గారికి వెన్నుతో పెట్టిన విద్య ఈరోజు అధికారం వచ్చిన తర్వాత పరాకాష్ఠకు చేరుకున్నది. ఈ రకం వ్యవస్థలను ఏర్పాటు చేసి, ఈ హైడ్రా అనే ఒక సంస్థను ఏర్పాటు చేసి ఈరోజు రాష్ట్రంలో గతంలో ఉన్న వ్యవస్థలన్నింటినీ కూడా నిర్వీర్యం చేసినారు. ఈ హైడ్రా వచ్చిన తర్వాత పోలీస్ వ్యవస్థని హైదరాబాద్ లో నిర్వీర్యం చేసినారు. మున్సిపల్ శాఖలో ఉన్నటువంటి మరి సిటీ ప్లానింగ్ కమిటీ, టౌన్ ప్లానింగ్ వారిని నిర్వీర్యం చేశారు. రెవెన్యూ అధికారులు, మండల్ కలెక్టర్ గారిని కానివ్వండి, రెవెన్యూ అధికారుల యొక్క అధికారులను కూడా నిర్వీర్యం చేశారు. ఇరిగేషన్ సంబంధించిన అధికారులందరూ కూడా వారి అధికారులు నిర్వీర్యం చేశారు. వ్యవస్థలన్నింటినీ కూడా నిర్వీర్యం చేసి హైడ్రా ద్వారా అరాచకాలు సృష్టించినటువంటి మాట 100% వాస్తవం. అదే హైకోర్టు చెప్తూ ఈరోజు తీర్పునిచ్చిన సంగతిని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం.